హలో, వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. బిటు, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నీ టైమింగ్ సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు, సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మీరు నాకు ఫస్ట్ కిరాక్ కిడ్స్ ద్వారా తెలుసు మన బిట్టు. కిరాక్ కిడ్స్ అని ఈ టీవీలో నేను అండ్ గెటప్ సీను గారు జడ్జెస్గా చేసాం. అప్పుడు మీరు వచ్చి అక్క నా పేరు బిట్టు అని చెప్పి ఎంత ఎంతూజియాస్టిక్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ట్రస్ట్ మీ, ఆన్ కెమెరా చెప్తున్నాను కాదు, ఆ స్కిట్స్లో జెన్యూన్గా నేను చాలా నవ్వింది మీరు వేసిన గెటప్స్కి. అందున మీరు అరుంధతిలో పశుపతి గెటప్ ఒకటి వేశారు, ఇలా కొన్ని గెటప్స్ మీరు వేశారు. మీరు వేసి చేసినప్పుడు హార్ట్ఫుల్గా నవ్వింది ఆ స్కిట్స్కే. చాలా కష్టం కదండి నవ్వించటం. పేరు ఇంతే బిట్టు, చేసింది ఇంత. ఆట 5 అని చెప్పనా, ఛాలెంజ్ 3, కిరాకిట్స్ లాంటి ఎన్నో షోస్. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మీరు జగన్ గారిని, మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ కాంటెంట్ క్రియేట్ చేస్తూ బాలయ్య గారిని అసలు మిలియన్స్ వెళ్ళాయి రీల్స్. మధ్యలో బ్రేక్ తీసుకున్నారు, ఎందుకు? అంటే కరోనా ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏంటంటే డిగ్రీ వచ్చింది. సో మమ్మీ ఏమన్నారంటే ఫస్ట్ చదువు ప్రిఫరెన్స్ ఎక్కువ మా మదర్. మీరు ఎలా చెప్పారంటే కరోనా డిగ్రీ అంటే రెండు ఒకటే నా లైఫ్లో అన్నట్టుగా. రెండు ఒకటేసారి వచ్చినాను, కొద్దిగా బ్రేక్ అనేది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను. బట్ చాలా మంది కూడా ఆ టైంలో బిట్టు ఎక్కడ అనటం కూడా జరిగింది అనమాట. సో ఆ టైంలోనే ఆ పీక్ మూమెంట్లో మీమర్స్ ఉన్నారు కదా, సో అప్పటి ఆట అవి ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో బిట్టు సూపర్ రా అనేది ప్రతి టెంప్లెట్గా వాడేవారు. అంటే అసలు మీమర్స్ అందరు మళ్ళీ బిట్టుని గుర్తు చేశారు వాళ్ళు. సో అప్పుడు మెమోరీస్ని కానీ అన్నిటినీ ప్రతి ఒక్కటి మళ్ళీ మీమర్స్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఇంత చిన్నప్పుడు ఉన్నాను కదా, సో ఫేస్ అనేది మారుతూ ఉంటుంది పెద్దగా. లేదు మారలే బిట్టు మీది. లేదు, ఇప్పుడు ఎన్నేళ్ళది మన పరిచయం? 10 ఏళ్ళు కదా కిరాకిట్స్ జరిగి, 9-10 ఏళ్ళు అనుకుందాం. అప్పటికిప్పటికి మీ ఫేస్ చూడగా నేను గుర్తుపట్టి మీకు పిన్ చేశానా లేదా? సో బట్ ఇప్పుడు కూడా గుర్తుపట్టి ఎక్కడున్నా బిట్టు నువ్వు సూపర్ రా అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడుతుంటే. వెరీ నైస్. ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది రికగ్నిషన్, అలాగే ఒక ఆర్టిస్ట్కి పేషెన్స్ కూడా చాలా అవసరం. మీ పేషెన్స్ లెవెల్స్ ఏంటి అని అనేది ఈ ఇంటర్వ్యూ కోసం టెక్నికల్ ఇష్యూస్ వల్ల పాజ్ అవుతే మీరు వెయిట్ చేసిన తీరు నాకు అర్థమైంది. చాలా గ్రేట్ అండి. నాకు నిజంగా నాకైతే అంత పేషెన్స్ లేదు బిట్టు, నేను చెప్తున్నాను కదా, వెరీ గ్రేట్. సో ఇంత పేషెన్స్ ఎలా? ఎందుకంటే కిరాకిట్స్ కూడా మనం అది చేసాం కాబట్టి మాట్లాడుతున్నాం. రోజంతా వెయిట్ చేసి, గెటప్పులేసి, మీ స్కిట్ వరకు వెయిట్ చేసి, దానికోసం 100 సార్లు ప్రాక్టీస్ చేసి, మధ్యరాత్రి 1 గంట అయినా 12 అయినా ఎంతైనా వెయిట్ చేసి, ఒక ఆర్టిస్ట్కి ఇంత పేషెన్స్ ఎలా వస్తుంది? మీకు కోపం రాదా? అలా ఏం లేదు మేడం, నాకు చిన్నప్పటి నుంచి లైక్ మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు కూడా నా కోసం అని షూటింగ్స్ కోసం పొద్దున్న నుంచి వాళ్ళు రెడీ అయ్యి, వాళ్ళు నన్ను రెడీ చేయించి, వాళ్ళని షూటింగ్ దగ్గర తీసుకొచ్చి, వాళ్ళని చక్కగా బిట్టు అంటే ఫస్ట్ చిన్నప్పుడు ఎంత క్యూట్నెస్ ఉండేవాడిని. సో మా మమ్మీ అంతా క్యూట్నెస్గా చేసి, మా అమ్మమ్మ కానీ వీళ్ళందరి నుంచి వెయిటింగ్, అంటే వాళ్ళు చాలా నేను ఎలా అయినా పెద్ద ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలనేసి వాళ్ళ కోరిక అనమాట, డ్రీమ్ అనమాట. సో అలా ఇంకా సరే, ఫస్ట్ డాన్స్ ఎంచుకున్నారు కదా మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి అన్నీ వచ్చి ఉండగలగడం ప్లస్ కనపడుతోంది, కానీ డాన్స్ ఎంచుకోవడం వెనక ఏదైనా ప్రత్యేకమైన రీజన్? ఫస్ట్లో నేను ఏంటంటే నార్మల్ సినిమాలలో చూసి నేను టీవీ ముందు డ్యాన్స్ చేసేవాడిని. సో అలా నార్మల్ ఒక రెగ్యులర్ ఫంక్షన్కి వెళ్ళాను. సో అక్కడ డ్యాన్స్ బాగా చేస్తున్నారు అనేసి నార్మల్ చిన్న స్టెప్స్ వేసాను. ఐ థింక్ ఎల్కేజీ ఆ టైంలో. సో అప్పుడు మా మదర్కి చెప్పారనమాట, బిట్టు బాగా చేస్తున్నాడు అన్నట్టు. సో అప్పుడు ఒక డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఈటీవీ కార్యక్రమంలో ఆటైనా పాటైనా దేనికైనా రెడీ అనేసి ఈటీవీలో జరిగింది. దానికి రాకేష్ మాస్టర్ అనేసి, రఘు కుంచెల కానీ, అర్చన మేడం కానీ వారు జడ్జిగా చేశారనమాట. సో అప్పుడు స్టార్ట్ అయింది మా ఖమ్మం, అది డిస్టిక్ అనమాట. సో ఖమ్మంలో ఫస్ట్ టైం ఆడిషన్ జరిగింది, చాలామంది పిల్లలు వచ్చారు. సో అందులో నేను ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో అప్పుడు రామోజీ ఫిలిం సిటీలోకి రమ్మన్నారు. సో అప్పుడు వెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో ఆటైనా పాటైనా దేనికైనా రెడీ ఫస్ట్ షో నాది. సో అక్కడ నేను విన్ అవ్వడం కూడా జరిగింది అనమాట ఈటీవీలో.
సో ఖమ్మం నుంచి వచ్చి హైదరాబాద్కి మా పేరెంట్స్ తీసుకొచ్చి, సో అలా ఫస్ట్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఏంటంటే ఓంకార్ అనేది కూడా ఆర్ట్ ఆఫ్ ఐ. సో అక్కడ నాకు ఇంకా పీక్ మూమెంట్ వచ్చింది. దానివల్ల చాలా షోస్ కూడా చేశాను అనమాట, రెగ్యులర్ షోస్ చేశాను. సో దాని తర్వాత ఛాలెంజ్ 3. సో ఛాలెంజ్ 3 కూడా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్, మీకు తెలిసి ఉంటుంది అందరూ. సో అలా అలా డ్యాన్స్ చేస్తూ మధ్యలో యాక్టింగ్ కూడా అంటే చేస్తూ, ఇంకా అలా మిమిక్రీ కూడా నాకు నేను అంటే హీరోస్ని చూసి వాళ్ళలాగా టీవీ ముందు ఆడుకుంటూ అలా అలా చేస్తూ రెగ్యులర్గా వచ్చేసింది. సో అలా కంటిన్యూ అవుతూ కొన్ని మూవీస్ కూడా చేశాను. హలో మూవీగా, అలానే అమ్మగారి ఇల్లు అనేసి, సో అలా హితుడు మూవీ అని జగపతి బాబు గారి హీరో. సో అలా అలా మూవీస్ చేస్తూ రెగ్యులర్గా చేస్తూ వచ్చాను. కిరాక్ కిడ్స్ కానీ, దేశముద్రులు కానీ కామెడీ షో స్టార్ మాలో వచ్చింది. సో అలా అలా షోస్ చేస్తూ, సో ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది అనేసి, సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అవ్వడం కోసం చాలామంది అడిగారు ఎప్పుడు బిట్టు ఎక్కడ అనేసి. సో మళ్ళీ నేను కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో షూర్గా నేను మూవీస్లో కూడా చేస్తాను. సో దట్స్ వాట్ మై డ్రీమ్. ఖచ్చితంగా మూవీస్లో చేస్తారు. టీవీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చేసేది పర్ఫార్మెన్స్, దాన్ని మనం ఓన్లీ కామెడీ అని అనలేం, పర్ఫార్మెన్స్. సో ఆ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు ఎన్నో షోస్ ఉన్నాయి ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని. ఆ షోస్లో మీరు స్పెషల్ అపియరెన్స్ కావచ్చు, షోని మీరే రన్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సినిమా కూడా చేయొచ్చు, ఓటీటీలో చేయొచ్చు. ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు బీ ఇన్ ప్లేసెస్, నాకు అది అనిపిస్తుంది. అయితే బిట్టు, మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అండ్ మీరు సిబ్లింగ్స్ ఉన్నారా? యాక్చువల్గా మా మదర్ వచ్చేసి షీఈస్ ఎ బ్యూటీషియన్ అనమాట. అలానే మా డాడీ బిజినెసెస్ అందులో అలా చేస్తూ ఉంటారు. టెంట్ హౌస్ బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్లో కూడా అలా చేస్తూ ఉంటారు అనమాట. సో అలా మా డాడీ మదర్ ఖమ్మంలో ఉండేవారు. సో నా కోసం అని నేను ఇంకా వెళ్ళాలనేసి బీ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అనమాట. అలానే నాకు అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య కంప్లీటెడ్ బీటెక్ అండ్ మాస్టర్స్ కూడా చేయటం జరిగింది. సో అలా మా ఫ్యామిలీ అనమాట. సో మా ఫ్యామిలీలో మాత్రం మేము కళాకారులు అయితే ఏం లేదు. సో మా మదర్ ఇంట్రెస్ట్, అలానే మా అమ్మమ్మ ఇంట్రెస్ట్ కూడా ఇందులో రావటం వల్ల నేను అలా ముందుకు వచ్చాను అనమాట. లేదు, కళాకారులు ఎందుకు లేరు? కళని ఆస్వాదించేవారు, కళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కళాకారులే. అన్నయ్య విద్యావంతుడు. సో మీరు విద్యతో పాటు మీకున్న విద్య, ఇట్లా నలుగురిని ఎంటర్టైన్ చేయడం అనేది నాకు మీ జగన్ గారిది. అండ్ ఒకసారి నాకు ఇమిటేట్ లైవ్లో చేయాలని ఉంది. అంటే మీకు విసుగు వస్తుందా ఎవరైనా అంటే చేయండి, ఒక డైలాగ్ చెప్పండి, అది చెప్పండి అంటే చిరాకు పడతారా? అలా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు నేను ఇమిటేట్ చేస్తుంటే వాళ్ళకి చాలామంది కామెంట్స్ కూడా చేస్తారనమాట. బ్రో, నేను ఇప్పుడే టెన్షన్ నుంచి, వర్క్ నుంచి స్ట్రెస్ అయ్యి వచ్చాను, బట్ మీ ఇమిటేషన్ చూసి చాలా నవ్వుకున్నాను బ్రో. ఎవరిని నొప్పి పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరి ఫ్యాన్స్కి నచ్చేటట్టుగా చేస్తున్నారు అనేసి చాలామంది కాంప్లిమెంట్స్ చేశారనమాట. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. వెరీ నైస్. సో నేను ఇప్పుడు సినారియోస్ ఇస్తాను బిట్టు, మీరు దానికి తగ్గట్టు చేసి చూపించండి ప్లీజ్. జస్ట్ 10 seconds. ఫస్ట్ మనం జగన్ గారితో మొదలు పెడదాం. ఉగాది శుభాకాంక్షలు జగన్ గారు పబ్లిక్ని అడ్రస్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది? నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. ఇవాళ నేను ఒకటే చెప్తాను, ఈ 99 టీవీకి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఉగాది అంటే మనందరికీ తెలుసు, ఉగాది పచ్చడి. అందరూ చక్కగా తినండి. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అని వాళ్ళ తెలియజేస్తూ ఉన్నాం. అలానే సునైనా గారు దగ్గరకు వచ్చి ఇటు సునైనా గారిని మన చెల్లెమ్మ చక్కగా ఉంటారు, చక్కగా యాంకరింగ్ చేస్తారు అని వాళ్ళ చెప్తా ఉన్నాం. వారి యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అమ్మవారి సినిమా కూడా చక్కగా చేస్తారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఇవాళ సునైనా గారికి ఇవ్వాలి అని వాళ్ళ తెలియజేస్తా ఉన్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్ళొస్తాను అక్కయ్య, వెళ్ళొస్తాను చెల్లెమ్మ. నమస్కారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీరామ నవమి రోజు హిందూ ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే శ్రీరాముడు అంటే మనం ప్రతి ఒక్కరూ శ్రీరాముడి నుంచి నేర్చుకోవాలి. శ్రీరాముడు అంటే ఒక దేవుడనే కాదు, మనిషి రూపంలో మనకి ఎంతో నేర్పించాడు. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ తండ్రికి తగ్గట్టు కొడుకుగా ఉండాలి.
అరే ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం విధేయత లేకపోతే ఎలా? అందరూ శ్రీరాముడి నుంచి నేర్చుకోండి. హ్యాపీ శ్రీరామనవమి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. మరి ఏది కూడా మనం ముందు డిస్కస్ చేయాలి. ఇమిటేషన్ అంటే ఒక ప్యాటర్న్, మేనరిజం, ఫైన్, మిమిక్రీ. కంటెంట్ కూడా మీరు విత్ ఇన్ సెకండ్స్ అనుకున్నారంటే మోనోలాగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు బిట్టు. థ్యాంక్ యూ నిజంగా సాటి ఆర్టిస్ట్గా నేను చాలా గర్వపడుతున్నా ఈరోజు మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా కిరాక్ కిడ్స్లో మేడం చాలా సపోర్టివ్గా జడ్జిగా ఉండేవారు, మీరు కానీ సీను గారు కానీ. వండర్ఫుల్ బిట్టు, వండర్ఫుల్. సి వాట్ ఈస్ యువర్ ఎయిమ్? బికాస్ ఆర్ట్కి ఎంత వాల్యూ అనేది మనం వెలకట్టలేం. అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడున్న ఇదిలో మన ఆర్ట్ని మనం చూపించాలి, ఎప్పుడూ కెమెరా ముందు కనపడుతూనే ఉండాలి, ఎప్పుడు నలుగురు నోళ్లలో మంచిగా నానుతూనే ఉండాలి. సో మీరు చేసే ప్రయత్నాలు ఏంటి, మీరు చేసే స్ట్రగుల్స్ ఏంటి నాకు తెలియాలి. నేను బేసికల్గా మంచి యాక్టర్ అండ్ ఆల్సో డాన్సర్, ఈ రెండిట్లో మంచిగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేద్దామని నాకు చిన్నప్పటి నుంచి గోల్ మేడం. ఫస్ట్లో డాన్సర్గా నేను వచ్చాను, బట్ దాని తర్వాత యాక్టింగ్ కూడా బాగుంది అనేసి కూడా యాక్టింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే నాకు నేనే నేర్చుకున్నాను. సో మై డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ గుడ్ యాక్టర్ అండ్ ఏ గుడ్ డాన్సర్. ప్రతి ఒక్కరు అరే ఇటు సూపర్ చేస్తున్నారు అన్నట్టు ఉంటే నాకు అదే ఇట్స్ మై డ్రీమ్ మేడం. సో మీకు లిమిటేషన్స్ అంటూ ఏం లేవు కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో మీకు ఆఫర్ వచ్చింది, మీరు వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఓటీటీ నుంచి పిలుపు వచ్చింది, యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేయమంటున్నారు. సో యు ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. ఓపెన్ ఫర్ ఆల్. ఒక మంచి క్యారెక్టర్, గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఉంటే తప్పకుండా చేస్తాను. ఓకే. ఇంకొకటి అడగాలనిపిస్తుంది, ఎలాగో మీరు పొలిటీషియన్స్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఇప్పుడు క్యాంపెయిన్కి మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా? క్యాంపెయిన్ అంటే అయ్యా విల్ థింక్ అబౌట్ మీ. ప్రెజెంట్ అయితే ఐ నీడ్ టు ప్రూవ్ మోర్ అని నేను అనుకుంటున్నాను. సో నేను ఇంకా యాక్టింగ్లో ఇంకా బాగా రీచ్ అవ్వాలి కాబట్టి, సో రీచ్ అయ్యాక డ్యామ్ షూర్గా ఆలోచించి ఐ విల్. గుడ్ గుడ్. పెద్ద సినిమాలో మన రామ్ చరణ్ గారు చేసిన స్టెప్ని మీరు రీక్రియేట్ చేశారు. ఆయన ఒక గ్రేస్ అయితే యూ హ్యావ్ యువర్ ఓన్, యూ హ్యావ్ రీక్రియేటెడ్ ఇన్ ఎ వెరీ వెరీ నైస్ మేనర్ అండి. ఎంత బాగా అంటే అది ఏదో ఇలా దుంకడమే కదా అనిపించే స్టెప్ కాదు. ఫుట్ వర్క్ చాలా ఉండాలి, కాళ్ళకి స్ట్రెంగ్త్ చాలా ఉండాలి, కంటిన్యూస్గా చేయాలి. మీ జర్నీ అంటే డాన్సులు కూడా మీరు అప్పటికప్పుడు రీక్రియేట్ చేస్తూ ఉంటారు కదా మీ సోషల్ మీడియా పేజ్లో. సో వాటి కోసం ఎంత కష్టపడుతుంటారు, ఎంత తొందరగా స్టెప్ని గ్రాస్ప్ చేయగలుగుతారు? అంటే రిలీజ్ అయిన మూమెంటంలోనే నేను ఒక ఫస్ట్ స్టెప్స్ చూస్తాను మేడం. చూసిన తర్వాత నాకు నేను నేర్చుకొని ఆ నెక్స్ట్ డే షూట్ పెట్టేసుకొని చేస్తూ ఉంటాను అనమాట. వండర్ఫుల్. అయితే మీరు చేసే ఈ రీల్స్ ఏవైతే ఉన్నాయో దీని స్క్రిప్ట్ మీరేనా? ఆ స్క్రిప్ట్ వచ్చేసి మొత్తం రైటింగ్ నేనే చూసుకుంటున్నాను. సో ఏమైనా సజెషన్స్ కావాలంటే నా ఫ్రెండ్ కానీ ఈశ్వర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, సో అతని సజెషన్ తీసుకుంటాను. అలానే మా ఫ్యామిలీ సజెషన్, మా పిన్ని వాళ్ళ సజెషన్, వీళ్ళందరి సజెషన్స్ కూడా. ఎందుకంటే మనం ఎవరిని కూడా కించపరిచే విధంగా మనం చేయకూడదు కాబట్టి. సో అందరి సజెషన్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటే వాళ్ళు మదర్ కానీ మా పిన్ని కానీ, సో వీళ్ళందరూ కూడా చెప్తారనమాట. సో యా. వండర్ఫుల్. ఒక ఆర్టిస్ట్కి ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. మనకి ఉంటే ఒక ఇయర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, లేదా కొన్ని నెలలు ఏ ప్రయత్నం చేసినా ఫలించదు. చేతిదాకా ఆఫర్స్ వస్తే వెళ్ళిపోతాయి, మనం కూడా చాలాసార్లు సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. సో మీరు అట్లాంటప్పుడు మీ మైండ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో నాకు చెప్పండి. బ్యాలెన్సింగ్ అంటే నేను ఎక్కువగా గాడ్ని నమ్ముతాను. సో లైక్ శివుడిని బాగా నమ్ముతూ ఉంటాను అనమాట. ఏది వచ్చినా ఏది రాకపోయినా అంతా శివుడికి వదిలేసుకొని ప్రశాంతంగా ఉంటాను. సో ట్రై అయితే నా నుంచి అయితే ట్రై జరుగుతుంది, ఫలితం ఆలోచించడం అనేసి ఒక డైలాగ్ ఉంది, సో అది ఫాలో అవుతాను అనమాట. పని చేస్తాం, పని చేస్తారు, ఫలితం ఆశిస్తాం. వెరీ నైస్. అయితే నాకు తెలిసిన కొద్దిపాటి పరిచయంలో నేను మీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాన్ని. జనరలీ అబ్బాయిలు అట్ ది ఏజ్ ఆఫ్ టీనేజ్ 20s చిన్నప్పటి నుంచి కన్సిస్టెన్సీ ఉండదు, ఫికిల్గా ఉంటారు. అమ్మాయిలైనా అంతే. అంటే అది దాటి వాళ్ళు స్థిరంగా ఉండాలి అని అంటే వాళ్ళు చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఎప్పుడు మిమ్మల్ని ఎంత ఆకతాయిగా కిరాక్ కిడ్స్లో అల్లరి చేస్తున్నా, లేకపోతే పిల్లలతో కలిసిపోయినా రెడీ అనగానే అంతే సీరియస్నెస్ చూసా. ఇప్పుడు కూడా మీరు చేసే రీల్స్ కానీ వాటికేమీ పేమెంట్ ఉండదు మనకి. ఇన్స్టాగ్రామ్లో చేసే రీల్స్కి 10 మిలియన్లు వచ్చినా గుర్తింపు వస్తుంది అంతే, డైరెక్ట్ పేమెంట్ ఏం రాదు. కానీ మీరు అన్నట్టే ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఇట్ విల్ వన్ డే డెఫినెట్లీ టేక్ యూ ప్లేసెస్ బిట్టు. నాకు పెద్ద జాతకం ఏం తెలీదు, కాకపోతే మీ నిబద్ధతని ఇలా మీరు కంటిన్యూ చేస్తే
రాబోయే సినిమాల్లో మీకంటూ ఒక స్టైల్ ఉంది. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్టార్ని మిమిక్రీ చేస్తూ కూడా సపరేట్ కామెడీ ట్రాక్ చేయొచ్చు. ఒక్కొక్క సోషల్ మీడియాలో ఒక్కొక్క సినిమా బేస్డ్ ఛానల్లో కూడా ఈయన చేత మిమిక్రీ చేస్తున్నట్టుగా వార్తల్ని చెప్పించవచ్చు. ఇంకా కొత్తదనం కోరుకుంటున్నారు కదా, నాకు ఇప్పుడు కూర్చుని వచ్చిన ఐడియా ఇది. సో యూఆర్ ఓపెన్ ఫర్ ఆల్ దట్ కదా. గుడ్, వెరీ నైస్ బిట్టు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ వైండప్ చేసే ముందు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు, అందరి చేత చేయాలని ఉంటుంది. బట్ దెన్ అలా టక్కున నేను మిమ్మల్ని అడిగితే డ్రీమ్ డైరెక్టర్, డ్రీమ్ హీరో ఎవరు? డ్రీమ్ డైరెక్టర్ అంటే పూరి జగన్నాథ్ గారు అండ్ రాజమౌళి గారు. వీళ్ళిద్దరు నేను చిన్నప్పటి నుంచి పూరి జగన్నాథ్ గారు పాడ్కాస్ట్ వింటూ నాకు నేను ధైర్యాన్ని తెచ్చుకుంటాను. లైక్ కాన్ఫిడెన్స్ అనేది సార్ పాడ్కాస్ట్ వినేసి సో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను చిన్నప్పటి నుంచి కూడా పూరి జగన్నాథ్ గారి ఫాలో అనమాట. సో అలానే రాజమౌళి గారు ఎవ్రీ వండర్స్ అనమాట. సో దే ఆర్ డ్రీమ్ డైరెక్టర్స్. అలానే విక్రమ్ కే కుమార్ సార్ అని కూడా ఉన్నారు, మనం డైరెక్టర్. యాక్చువల్గా హలో మూవీలో నన్ను చాలా ప్రేజ్ చేయడం జరిగింది. పండు క్యారెక్టర్ చేశాను, దానికి చాలా సార్ చక్కటి సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పటికి కూడా సార్ ఎప్పుడు నన్ను కనపడినా కూడా బిట్టు హౌర్ యూ అప్పుడే మంచి పలకరిస్తారనమాట. సో విక్రమ్ సార్ కూడా డ్రీమ్ డైరెక్టర్స్ టు మీ. వెరీ నైస్. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ఫేవరెట్ హీరో చాలా మంది ఉంటారు, బట్ ఒకరిని మనం రిలీజియస్ గా ఫాలో అవుతుంటాం కదా. ఎక్కువ ఫేవరెట్ ఫ్రమ్ మై చిన్నప్పటి నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు. అందుకే అంత హార్ట్ పెట్టి చేస్తున్నారు మీరు. రామ్ చరణ్ గారి మూమెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అట్లా ఇమిటేషన్ కానీ అట్లా హార్ట్ పెట్టి చేస్తున్నారు మీరు. గుడ్, వెరీ గుడ్. నుంచి వాళ్ళంటే బాగా ఇష్టం అన్నమాట. వెరీ నైస్ బిట్టు. సో ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు మీరు ఎక్కువ సార్లు నో వినాల్సి వస్తుంది, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? సరే, ఎప్పుడూ మన మైండ్ సెట్ ఇట్స్ ఓకే నాకు ఒక రోజు అన్నట్టు కాదు కదా, బాగా అట్లా డీలా పడిపోయిన సందర్భం ఏదైనా ఉంది? ఎందుకంటే మిమ్మల్ని కూడా వేల లక్షల మంది ఇన్స్పిరేషన్గా తీసుకొని రావాలనుకుంటూ ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళకి మీరు ఇచ్చినట్టుగా ఉంటుంది కదా, ఏమైనా సందేశం అని అడుగుతున్నాను. అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన ఆడిషన్స్లో మ్యాక్సిమం నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. బట్ ఒక ఆడిషన్లో అయితే ఎందుకో సంథింగ్ ఆ రోజు హెడేక్ వచ్చేసి సరిగ్గా చేయలేదు. బట్ అప్పుడు లేదు నీకు కుదరదు అనేసి అన్నాను. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ అనమాట. బట్ బ్యాడ్ కాకుండా నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ డైలాగ్ తప్పాను అనేసి నేను అక్కడ ఇంటికి వెళ్ళాక ఆలోచించి మళ్ళీ నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆ క్యారెక్టర్ని మళ్ళీ నేను 10 times చేసి బెస్ట్గా చేసి వారికి పంపించినప్పుడు నాకు అదే కో డైరెక్టర్ గారు కానివ్వండి, నాకు అమ్మమ్మ గారి ఇంట్లో అనే సినిమాలో నాగశౌర్య గారి హీరో. సో అలా నాకు మళ్ళీ అవకాశం జరిగింది అన్నమాట. వండర్ఫుల్ బిట్టు. ఎంత అచీవ్మెంట్ చూడండి. ఎక్కడ వాళ్ళు పాజ్ అన్నారో అక్కడే మీరు మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళ దృష్టిలోనే పడి అదే సినిమాలో మీరు వాళ్ళు డైరెక్ట్ చేసిన సినిమాలో చేయడం జరిగింది. వాళ్ళ ప్రెజెన్స్ ఎవరో ఒకరు మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. వండర్ఫుల్ బిట్టు. మీరు చాలా చాలా ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళే ముందు నాకు మీరు ఒక్క ఇమిటేషన్ చేసి పెట్టి వెళ్ళండి. ఆటా సిరీస్ మొత్తం ఓంకార్ అన్నయ్య ఎంత ఫేమస్, ఆయనే మళ్ళీ రీసెంట్గా మీరు మిమిక్రీ చేసి పెట్టారు సోషల్ మీడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నేళ్ల తర్వాత ఓంకార్ గారు మిమ్మల్ని కలిస్తే హాయ్ బిట్టు అని చెప్పి ఒక రకంగా పలకరిస్తారు కదా, ఎలా చేస్తారు ఏంటి? ఒక నిమిషం ఆయనలాగా మాట్లాడండి. బెట్టో ఎంత బాగా చేస్తున్నావు తెలుసా, పొలిటీషియన్ లాగా చాలా బాగా చేస్తున్నావు నాన్న. ఓకే బ్లెస్సింగ్స్ వద్దు, ఓకే చక్కగా చేస్తున్నావు, అలానే చేయనా, ఓకేనా? నీకు తొందరలోనే మన రాజుగారి గది 4లో అవకాశం ఇస్తాను. క్లాప్స్. వెరీ గుడ్. అలానే మన లాస్ట్ అండ్ ఫైనల్ బాలయ్య గారిది. ఎస్ అఫ్ కోర్స్. బాలయ్య గారు లేకపోతే ఎట్లా, ప్లీజ్ కానివ్వండి. సునైనా గారు అంటే మనకు తెలుసు ఎప్పటి నుంచో నాన్నగారు టైంలో అమరు సినిమా నేను నాన్నగారు చూసాం. చక్కగా చేస్తారు, చక్కగా చేస్తారు, మీ నటన చూశాను. ఏంటి గోలా, సైలెన్స్ గైడ్దే. ఎక్కడికి వచ్చావు? నాన్నగారు మీరు కలిసి చూస్తారు. చూసే వాళ్ళము. నేను చక్కగా మీ పర్ఫార్మెన్స్ చూశాను. అలానే 99 టీవీ పొద్దున్నే లేవగానే నేను ఒకసారి 99 టీవీ న్యూస్లు చూసి నా డే స్టార్ట్ అవుతుంది. సో అలా అప్పట్లో అలానే చూస్తూ చక్కగా చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్.
సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య. వండర్ఫుల్ అండి, వెరీ పాజిటివ్ ఎనర్జీ. అండ్ వచ్చేయాలి మీరు 1-2 yearsలో పెద్ద స్టార్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు నాకు తప్పకుండా ఒక సెల్ఫీ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలానే చంద్రబాబు గారిది కూడా. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సింగపూర్ వెళ్ళే పని ఉంది, కానీ సునైనా గారు అడిగారని నేను ఇక్కడికి రావడం జరిగింది. సునైనా గారు టెక్నాలజీలో కూడా ముందున్నారని మనకు తెలిసింది. చక్కగా ఉంది. ఈ స్టూడియో కూడా చాలా బాగుంది. నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. మరి ఈ విధంగానే మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, జై తెలుగు భూమి, జై జై తెలుగు భూమి. థ్యాంక్ యూ అండి. అసలు మీ దయ వల్ల ఇంతమందికి నేను తెలుసున్న విషయం అయితే చాలా గర్వకారణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఏకంగా చూసేశారు. అసలు జగన్ గారు మామూలు విషయం కాదు. ఓ థ్యాంక్స్ అండి, ఇంతమంది సెలబ్స్కి నన్ను చాలా దగ్గర చేశారు మీరు. థ్యాంక్ యూ బిట్టు, ఆల్ ద లక్ టు యూ. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన 99 టీవీ పాడ్కాస్ట్. ప్లీజ్ సపోర్ట్ బిట్టు. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎస్, స్వలాభంతో పాటు ఒక ఆర్టిస్ట్ బయటకు వచ్చి ఎవరో ఒక పెద్ద మనిషి దృష్టిలో పడితే ఆ ఒక్క మూమెంట్ ఆఫ్ టైం చాలు ఒక క్యారెక్టర్ రాసి ఆ క్యారెక్టర్ సూపర్ సక్సెస్ సాధించడానికి. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. థ్యాంక్ యూ.